మౌన పోరాటం మౌన పోరాటం. ఇదిగో ఇంటి దగ్గర డ్రాప్ చేశారని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు. మహేంద్ర, రుద్ర ఫోన్ చేస్తుందంటే తనని వాళ్ళు వదిలేశారనుకుంటా. ఆన్ చేసి మాట్లాడు. బేబీ ఎక్కడున్నావు? మామ్, నేను ఇంటి దగ్గరున్నాను. ఎవరో ఇడియట్స్ జిమ్ నుంచి వస్తుంటే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎక్కడో లాక్ చేసుంచారు. ఇప్పటి వరకు అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వలేదు. అయ్యో బేబీ, వెంటనే నువ్వు లోపలికి వెళ్ళి సత్యతో ఏమైనా జ్యూస్ చేయించుకొని తాగు. టిఫిన్ చెయ్యి. అసలు ఎవరమ్మా వాళ్ళు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఏం డిమాండ్ చేశారు? ఇంతక నీతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు జానకి కూడా నీతో ఉన్నట్టుంది కదా? అంటే ఆ జానకినే నన్ను కిడ్నాప్ చేయించిందా? అవన్నీ నేను ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతాను బేబీ, సరేనా? అమ్మా, అసలు ఆఫీస్లో ఏం జరిగింది? ఆ ముసలుడు సైన్ చేశాడా? మొత్తం నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడా? బేబీ, వీఆర్ కమింగ్ హోమ్, రైట్? సో మనం ఇంట్లో మాట్లాడుకుందాం. ఏంటి మామ్, నీ వాయిస్ లో కొంచెం కూడా హ్యాపీ లేదు. అంటే అక్కడ బేబీ, ట్రై టు అండర్స్టాండ్. మనం ఇంట్లో మాట్లాడుకుందాం, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళి ముందేవైనా తిను, ఓకే? బాయ్. సంథింగ్ వెంట్ రాంగ్. ఏమైంది? ఆఫీస్లో ఏమైందని అడుగుతుంది. ఛా, ఇంతకాలం మనం చెప్పిందే నడిచింది. ఇక నుంచి అంతా జానకిదే రాజ్యం. ఛా, నా కూతురు కూడా ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. ముందు అసలు ఆ జానకిని లేకుండా చేయాలి. తను లేకపోతే స్వాతి ముత్యంగాడికి బాగవ్వడం జరగదు. ఆ ముసలోడి సంతకం వచ్చేలదు. టోటల్గా అంతా మన కంట్రోల్లోకి వస్తుంది. నువ్వీ మాట కావాలని అంటున్నావా, క్యాజువల్గా అంటున్నావా? జరగాలని అన్నాను. నువ్వు ఎలా అన్నా మనం చేయాల్సిన ప్లానింగ్ ఏంటో చెప్పావు. అయితే ప్లాన్ చేసేస్తా. వెంటనే చేస్తే ఖచ్చితంగా అది మన పనే అని చిన్న పిల్లాడు కూడా చెప్పేస్తాడు. ముందు కళ్యాణరాముడి యాక్సిడెంట్ మ్యాటర్లో ఆ శివన్నని దూరంగా పంపించేసప్పుడు మనం మంచి వాళ్ళమని అనిపించుకుని ఆ తర్వాత ఇవన్నీ ప్లాన్ చేద్దాం. ఓకే, మనకి ఒక్క అవకాశం వస్తే చాలు, మొత్తం బ్యాటర్ అంతా తిరగబడిపోతుంది. తిరగబడిపోయిందనుకున్న దాన్ని సరిచేసి నిలబెట్టావమ్మా. కానీ మురారి సువర్ణల విషయమే నాకు కొంచెం భయం కలిగిస్తుందమ్మా. మీకు భయం వేస్తోంది, కానీ నాకు బాధేస్తోంది మావయ్య. మురారికి నా మీద ఎందుకు కోపం పెరిగిపోతోందో నాకు అర్థం కావడం లేదు. మామూలుగా వాడి కోపం వస్తే నేను ఏదోలా వాడికి నచ్చజెప్పి ఆ కోపాన్ని కంట్రోల్ చేస్తాను. ఈ మధ్య అక్కడ ఏం జరిగినా నేను అవంతిని జానకినే చూసుకోమని చెప్తున్నాను. పోనీ ఒక్కరోజు మీ ఇంటికి వెళ్ళొస్తావమ్మా నువ్వు? ఇక్కడ కళ్యాణ్ రాముడికి వైద్యం చేయాలి. ఇక నుంచి రోజు ఆఫీస్కొచ్చి అన్నీ చూసుకోవాలి. జానకి ఆ పనులన్నీ చేయలేదు. అదీ కాక ఇక్కడ జరిగే ప్రమాదాన్ని ఆపడం కోసం నేను జానకికి చూపు వచ్చేసిందని చెప్పాను. కాబట్టి ఇక నుంచి జానకికి నిజంగానే చూపు వచ్చేంతవరకు, కళ్యాణ్ రాముడికి బాగయ్యి ఆఫీస్కి వెళ్లే వరకు ఖచ్చితంగా జానకి మహేంద్ర వాళ్ల కంట పడకూడదు. మరి ఇప్పుడేం చేస్తావమ్మా? ముందు ఇంట్లో సిచ్యువేషన్ ఏంటో, ఈ 4-5 రోజుల్లో ఏం జరిగాయో అన్నీ తెలుసుకోవాలి.
అత్తయ్య ఆ, ముందు స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్త. సరే. ఫోన్ వస్తుంది చూడు. అత్తయ్య. ఓ, దుర్గతే ఫోన్ చేస్తుంది. అవునా? అత్తయ్య, అవంతి, నేను నీతో వెంటనే మాట్లాడాలి. నీ పక్కన ఎవరైనా ఉన్నారా? నా పక్కన మన వాళ్ళెవరూ లేరు, కానీ నేను జానకత్తయ్య మాత్రం మధురవాడ రామాలయం గుడి దగ్గరున్నాం. ఓ, గుడికొచ్చారా? ఆ నేనటే వస్తున్నాను. ఓకే, అయితే నేను డైరెక్ట్గా అక్కడికే వస్తాను. అక్కడే మాట్లాడుకుందాం. సరే అత్తయ్య. ఉంటాను. మనతో మాట్లాడాల్సిన పర్సనల్ విషయం ఏముంది? మురారి విషయమా? ఏమో నాకు తెలీదత్తయ్య. మురారి గురించి అయితే మనమేం చెప్పలేదు కదత్తయ్య. లేదంటే విశాలాక్షి మహేంద్రల గురించా? ఏమో వాళ్ళ గురించి అయ్యుండొచ్చు. రాని చూద్దాం. ఆ, ఏమైంది మహేంద్ర, కారాపా? ఒకసారి అటు చూడు విశాలాక్షి. ఆ అమ్మాయి అదే జానకిని కాపాడటానికి వచ్చిన అమ్మాయి. ఎన్ని రోజులకి దొరికింది? దీన్ని పట్టుకొని అసలు జానకికి హెల్ప్ చేసిన మనిషి ఎవరో కనుక్కోవాలి. నువ్వు కార్ పార్క్ చెయ్యి. జానకి ఇక్కడుందేంటి? మనం బయలుదేరినప్పుడు ఆఫీసులోనే ఉంది కదా. అదే నాకు అర్థం కావట్లేదు. అది ఆఫీస్ నుంచి ఎప్పుడు బయలుదేరింది? ఎప్పుడు మనకంటే ముందిక్కడికొచ్చింది? ఏదో తేడాగా జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. హలో మేడం, ఏంటి మేడం ఫోన్ చేశారు? రంగనాథ్, జానకి ఏం చేస్తుంది? ఆవిడ ఎక్కడెక్కడ ఉన్నారు మేడం, ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? ఎంతసేపు అయింది? అరగంట పైన అయ్యింది మేడం. ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా చెప్పిందా? ఆవిడ ప్రోగ్రాం కనుక్కుంటున్నారంట మేడం. మనం చేయాల్సింది ఏదైనా ఉందా? ఏం లేదు, ఊరికే అడిగాను. ఏదో తేడా జరుగుతుందేంటి? జానకి అరగంట క్రితమే బయలుదేరిపోయిందంట. మనం దారిలో ఆగాం కదా, అక్కడ మనని క్రాస్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని కలిసిందంటే దానికి హెల్ప్ చేసే మనిషిని కలుస్తుందని అర్థం. కలిసి ఏం చేస్తుంది? నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుంటుంది. ఖచ్చితంగా ఆ మనిషిని కలుస్తుందంటావా? ఇప్పుడు దీనికి సాయం చేసే మనిషిని డైరెక్ట్గా పట్టుకోవచ్చు. లేదంటే ఈ జానకి అమ్మాయి ఏం మాట్లాడుకుంటున్నారో విని ఆ తర్వాత ఆ అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యో, వచ్చేస్తుంది విశాలాక్షి, మనను చూసేసింది. దీనికి రెండు కాదు, ఒళ్ళంతా కళ్ళు పెట్టినట్టున్నారు డాక్టర్లు. మహేంద్ర, విశాలాక్షి, బయటికి రండి.
ఎంతసేపు దాక్కుంటారు? ఎక్కువసేపు దాక్కుంటే మళ్ళీ నాలో దుర్గమ్మ పూనుతుంది. అసలే గుళ్ళో ఉన్నాను. అమ్మో దుర్గమ్మంట. అమ్మో, దుర్గక్క కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే మనం దొరికిపోయేవాళ్ళం మావయ్య. అవునమ్మా. బయటికి రండి. ఆ, ఆ, జానకి నువ్వా? ఆ, నువ్వేంటిక్కడ? ఏముంది, ఆఫీసులో కొత్తగా బాధ్యతలు తీసుకుంది కదా, అవి సరిగ్గా చేయగలనో లేదో అని భయంతో దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చింది కదా జానకి. నేనెందుకు వచ్చానో తెలుసుకోవడానికి మీరు గుళ్ళోకి వచ్చారా? అబే చచా, అదేం లేదు. మేము నిన్ను చూసి గుళ్ళోకి రావడమేంటి? మేమేదో మామూలుగా గుడికొచ్చాం. జస్ట్ క్యాజువల్ విజిట్ అంతే. దేవుణ్ణి భక్తితో దర్శించుకుంటారు, విజిట్ చేయరమ్మా. అయినా క్యాజువల్ విజిట్ అయితే వెళ్ళి ఆ మూలన ఆ విరాట్ పక్కన దాక్కోవడం ఎందుకు? మేమేమి నక్కలేదు, ఆ పక్కనే ఉందో చూద్దామని వెళ్ళామంతే. ఓహో, అది సరే, ఈ అమ్మాయి ఎవరు? హ, చెప్తా రామ్మా, ఇలా రా. తన పేరు అవంతి. తనకి హెల్పింగ్ నేచర్. అందుకే మీరు నన్ను కిడ్నాప్ చేసి దాచినప్పుడు తనే నాకు హెల్ప్ చేసి నన్ను తప్పించింది. ఈ అమ్మాయేనా? మ్మ్. విశాలాక్షి ఈ అమ్మాయి అంట. ఉమ్, ఏ, ఇంతకు ముందు తనెవరో మీకు తెలీదా? అబ్బే లేదే, ఇదే ఫస్ట్ టైం చూడ్డం. ఇంతకు ముందు తన గురించి మాకేం తెలీదు. మీకేం తెలుసో ఏం తెలీదో నాకు బాగా తెలుసు. చూడండి, తన నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. అందుకని తనని కిడ్నాప్ చేయడం లాంటివి చేసి బెదిరించాలని చూడకండి. అలాంటివేమైనా జరిగి తన ఒంటి మీద చిన్న గీత పడినా, ఆఖరికి అవంతికి బాధ కడిగే పని చేసినా నేను మిమ్మల్ని క్షమించును. అదేంటి, ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో మాకు తెలీదు. ఎక్కడో ఏదో జరిగితే దానికి మేమెలా బాధ్యులమవుతాం? తను చాలా మంచి అమ్మాయి, అందరితో చాలా మంచిగా ఉంటుంది. తనకి శత్రువులే లేరు. ఆ, ఇదిగో, ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుందన్న కారణంతో మీరే తనని శత్రువులా చూస్తారని నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, అవంతి ఎక్కడున్నా తనకి ఏ చిన్న అపాయం జరగకూడదు. జరిగిందా, నా చేతి కొరడా కూడా అక్కర్లేదు. వద్దు. ఇదిగో జానకి, అలాంటివేవీ లేవని చెప్తున్నా కదా. అయినా నిన్ను ఫాలో చేయడం, ఇలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం తప్ప మాకు వేరే పనేం లేదా? మాకక్కడ చాలా పనులున్నాయి, మేం వెళ్తాం. ఆగండి, మరి దర్శనం ఆల్రెడీ జరిగిందిగా, మేము ఇంకెళ్తాం. హలో, అక్కర్లేదు. నువ్విలా అనుమానిస్తే ఆ దేవుడి దర్శనం చేసుకునే అవసరం కూడా లేదు. పద అవును. మహేంద్ర, వెళ్దాం. నమస్కారం. అవంతి, పద వెళ్దాం. త్వరగా పద. జానకమ్మ, దుర్గమ్మ గారు వచ్చారు, వెళ్దామా? పదండి. జానకి, మనం ఈ రోజు నుంచి ఇలాంటి చోట్ల కలుసుకోవడం అసలు మంచిది కాదు. అవునక్క, కొంచెం ఉంటే వాళ్ళిద్దరూ మన ఇద్దరిని చూసేసేవాళ్ళు. మన ఇద్దరిని కలిసి చూడటమే కాదు జానకి, ఇప్పుడు నిన్ను ఒక్కదాన్నే చూసినా ప్రమాదమే. అదేంటక్క, నన్ను చూస్తే ఏంటి ప్రమాదం? ఇప్పుడు నీకు కళ్ళొచ్చేసే జానకి. అత్తయ్య,
నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు. నాకు కళ్ళు కనబడతాయి. అక్క, నువ్వు చాలా గొప్పదానివి, చాలా ధైర్యవంతురాలివి, చాలా తెలివిగలదానివి. జానకి, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి వాళ్ళ ముందుకెళ్ళినా తెలియక వాళ్ళ ముందుకెళ్ళినా ఖచ్చితంగా నీకు చూపొచ్చినట్టే నటించాలి. నీకు నిజంగా చూపొచ్చే వరకు అలాగే నటించాలి. అలాగే అక్క? నేను అలాగే ఉంటాను. ఇంతకీ నా ఆపరేషన్ అయ్యేలోపు ఆఫీస్కి వెళ్లాల్సి వస్తే అప్పుడెలా? ఆ అవసరం రాకుండానే ఉంటుంది జానకి. ఎక్కడ మేనేజ్ చేసినా కూడా ఆఫీస్లో మేనేజ్ చేయడం చాలా కష్టం. ఆఫీస్కి వెళ్తే ఫైల్స్ చూడాలి, ల్యాప్టాప్ చూడాలి. అనుకోకుండా కలిసేవాళ్ల మీటింగ్స్ అన్నీ కంటి చూపుతోనే పని. కాబట్టి నువ్వు ఆఫీస్కొచ్చే అవసరం రాకూడదు. లేదంటే నీ భర్తకి బాగయ్యి తనైనా ఆఫీస్కి రావాలి. అత్తయ్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళానంటున్నావు, మరెక్కడ మురారి? మురారి కూడా ఆఫీస్కి రాకుండా వేరే వర్క్ ఏదో అప్పజెప్పించి బయటికి ఓ సైట్ దగ్గరికి పంపించేలా ముందే ఏర్పాటు చేశాను. ఓకే, ఈ రోజు చేసాం, మరి రేపు ఎల్లుండి ఆ తర్వాత ప్రతిరోజు నువ్వు మురారిని ఫేస్ చేయాలి కదత్తయ్యా. దాని గురించి ఏం కంగారు పడుకో. మురారి ఇప్పుడు సువర్ణ దగ్గర వర్క్ చేస్తున్నాడు కదా, అందుకే వాళ్ళ ఆఫీస్ని మన ఆఫీస్ బిల్డింగ్ నుంచి మార్చేయమని చెప్పేశాను. వెంటనే ఆ పని మొదలు పెట్టారు. అత్తయ్య, ఇంకొక విషయం, మురారి మైండ్ ని చాలా పొల్యూట్ చేసేసింది ఆ నక్షత్రం. తనకి అమ్మంటేనే పడట్లేదు. ఇలాంటప్పుడు మురారి నిన్న ఆఫీస్లో చూస్తే నీ వైపు నిలబడతాడని నమ్మకం లేదత్తయ్యా. ఓకే, మురారి ఇప్పుడు అబద్ధాల్ని నమ్మటం మొదలు పెట్టాడు. అయినా నక్షత్ర అబద్ధాల వల్ల మురారికి ఎలాంటి నష్టమూ జరగనివ్వను. మురారిని మార్చుకోవడానికి ఒకటే దారి. కానీ ఇంట్లో నక్షత్రకి ఈ విషయాన్ని తెలియజేయకుండా మార్చాలి. నేను మురారి కంట పడకుండానే వాడికి నా మీదున్న కోపాన్ని తీసేస్తాను. నా కొడుకుని పాలతో కడిగిన ముచ్చంలా మార్చుకుంటాను. అవంతి, ఈ రోజు నుంచి ఇంట్లో ఏం జరిగినా నాకు ఫోన్ చేసి చెప్పు. దాని ప్రకారం ఏం చెయ్యాలో అది చేస్తాను. అలాగే అత్తయ్య. జానకి, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అక్క. సరే, ముందు మేము బయలుదేరుతాం. మేము వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి. అలాగే అక్క. మావయ్య, గోదావరి, పదండి. అమ్మ జానకి, వెళ్ళొస్తామమ్మా. ఓకే మావయ్య. జానకమ్మ, వెళ్ళొస్తాము. అవంతి, అత్తయ్య, నక్షత్రకి పాలిచ్చేసావా? ఇదిగో ఇప్పుడే ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అత్తయ్య. ఆహా, ఒక్క నిమిషం ఆగు. వీళ్ళు వంట చేస్తున్నారంటే నక్షత్రకి ఏదో క్షణంలో ప్రమాదం తలపెడతారన్నమాట. ఇది ఒక గ్లాసులో వేయాలి. ఏది? కలిపేసే. అత్తయ్య, కలిపేశాను. ఆ కలిపిన పాలు నక్షత్రకివ్వు, కలపంది మురారికివ్వు. అలాగే అత్తయ్య. అమ్మో,
నక్షత్రకిచ్చే పాలలో ఏదో కలిపారు. ఆ పాలే నక్షత్రకిమ్మంటుంది దుర్గా. అమ్మా, ఇది జరగనివ్వను. సరే వెళ్ళు. నక్షత్ర, పాలు తీసుకో. నాకిప్పుడు తాగాలని లేదు. కడుపుతో ఉన్నవాళ్ళు సాయంత్రం పూట పాలు తాగితే రాత్రి నిద్ర బాగా పడుతుంది. కడుపులో పెరిగే బేబీకి బలం వస్తుంది. తాగు నక్షత్ర, తాగు. నక్షత్ర, ఇది కాదు, ఇది మురారికి, ఇది నీకు. తీసుకో. నక్షత్ర నక్షత్ర, ఆగు ఆగు, ఆ పాలు తాగొద్దు. ఏ పోస్ట్లో లేకపోవడం ఏంటి విశాలాక్షి? మన ఆఫీస్లో అతనెవరు? మురారి. అతను మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు కదా, కాబట్టి నువ్వతని పోస్ట్లో జాయిన్ అవ్వు. వాట్? మహేంద్ర, నువ్వు రంగనదికి అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు. వాట్? డోంట్ షౌట్. వెంటనే ఆఫీస్కి వచ్చేయండి.